ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ప్రస్తుతం మనం నంద్యాలలో ఉన్నాం. నంద్యాలలో పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకలు అయితే ఇక్కడ బనవాసి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అయితే ఘనంగా నిర్వహించారు. ఇప్పుడు వారినాడు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, గత కొన్ని నెలల్లోనే జనసేన పార్టీకి చేరారు. 4 నెలలు అవుతుంది. ఇప్పుడు ఘనంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. మీరు పార్టీకి రావడానికి కారణం ఏంటి? సార్, పార్టీ జనసేన అధినాయకుడు మన కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వారు డబ్బు మనిషి కాదు. కొంతమంది డబ్బుల కోసమో ఇంకొక వ్యామోహం కోసమో వస్తారు, కానీ వారికి అలాంటిది లేదు. ప్రజలకు మేలు చేయాలి, మంచి చేయాలి అనే ఉద్దేశమే వారిలో ఉంది. వారు ఒక క్యాస్ట్, ఒక క్రీడ అనేది ఏం లేకుండా వారు అందరినీ సమానంగా చూస్తారు. కాబట్టి ఆ ఆశయాలు నచ్చి మేము పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. దీనికి ఎవరెవరు వచ్చారంటే ఎంతమంది మీకు సపోర్ట్ చేస్తారు? ఇక్కడ మనకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ వారు సపోర్ట్ చేశారు. అలాగే బీజేపీ పార్టీ వాళ్ళందరూ కూడా మనతో ఉన్నారు. వాళ్ళు బాగా మాకు సపోర్ట్ చేశారు. అంటే కొత్తగా మీరు జనసేన పార్టీకి వచ్చారు. ఇంతకు జనసేన పార్టీకే రావాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు? మీరు నంద్యాల సుపరిచితులు, ఒక వైశ్య కమ్యూనిటీ చెందిన వాళ్ళు, మీకు ఎలా వచ్చింది ఈ ఆలోచన? మాకు మా కుల గురువు ప్లస్ రాజకీయ గురువు టీజీ వెంకటేష్ గారు. మేము ఏమున్నా కూడా వారు ఏదైతే చెప్తారో మేము పాటిస్తూ ఉంటాము. మాకు వారు మా కమ్యూనిటీకి కానీ వారు అందరికీ బాగుండాలా, చేయాలా, అలాంటి వ్యక్తి మనకు మంచివారు, వెళ్ళండి అని అనడం వలన మనం అలా వచ్చింది. వారు బీజేపీలోకి కూడా మోడీ గారు కూడా మంచివారే, చంద్రబాబు నాయుడు గారు కూడా మంచిగా వారే. కాకపోతే మీకు పవన్ కళ్యాణ్ గారు నువ్వు చేరని చెప్పడం వల్ల నేను అక్కడ చేరడం జరిగింది. పవన్ కళ్యాణ్లో మీరు ఏం చూస్తారు? జనసేన పార్టీలో చేరితే మీరు ఏమైనా ఆశించి దీంట్లో పార్టీలో చేరాలనుకోవచ్చా? నేను పార్టీలో చేరినప్పుడు నన్ను పిలిచినప్పుడు అడిగారు, నీకేం కావాలా అని. అంటే నాకేం వద్దు సార్, మీ ఆశయాలు అవి నచ్చి నేను వచ్చాను. తర్వాత నేను పని చేసి నా పనితీరు మీకు నచ్చితే మీరు ఇవ్వండి అని చెప్పడం. గతంలో కూడా ఎలాంటి రాజకీయ పార్టీలు చేయలేదు. మొట్టమొదటి పార్టీగా జనసేన ఎంచుకున్నారు. ఫ్యూచర్లో మీరు జనసేన పార్టీ నుండి ఇంకా ఏం కోరుకుంటున్నారు? మన జనసేన పార్టీ నుంచి ఇప్పుడు ఎలాగైతే అన్ని తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఉందో అలాగా వారు సీఎం పోస్ట్లో ఉండాలనేది మా కోరిక. అది ఖచ్చితంగా భగవంతుడు ఈ సంవత్సరం వారికి 54వ పుట్టినరోజు సందర్భంగా మేము 549 మంచి అంకె. కాబట్టి ఇప్పటి నుంచి నెక్స్ట్ కూడా వారు సీఎం లెవెల్లో ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. గతంలో ఉన్న పార్టీలో ఇక్కడ నంద్యాలలో ఉన్న వారు కూడా అంటే చాలా రోజుల నుండి, కొన్నేళ్ళ నుండి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుండి కూడా వాళ్ళు కష్టపడి పనిచేస్తుంటారు. వాళ్ళు కూడా ఏదో ఒకటి ఆశించింటారు. వాళ్ళని మీరు ఎలా బుజ్జగిస్తారు? వాళ్ళని మీరు ఎలా కలుపుకుపోతారు? వారు ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చా, వారు నాకన్నా ముందు నుంచి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏదైనా పదవులు కానీ ఏమన్నా వస్తే ఫస్ట్ వాళ్ళనే అడుగుతాను. వాళ్ళని అడిగి మనకి ఏం కావాలా, మీరు ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నారు, దాంట్లో ఏమేం మైనస్లు ఉన్నాయి, ఏం ప్లస్లు ఉన్నాయి, వాటిని తీసుకొని మైనస్లు మళ్ళీ జరగకుండా రిపీట్ కాకుండా చూసుకొని ముందుకెళ్తాం. అంటే పార్టీలో అంత ఫాస్ట్గా మిమ్మల్ని తీసుకోవడానికి కారణం ఏంటన్నమాట? అది వారికే తెలియాలా, ముందు మీకు తెలుస్తుంది. అంటే మీరు ఇంకా ఏం చేయాలనుకుంటున్నాను నంద్యాలలో? మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వారు ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నాం.